హాయ్, హలో, నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ ఊహలు గుసగుసలాడే. అవును, ఊహించడం అనేది ఒక తార్కిక సిద్ధాంతం. కానీ ఆ ఊహలు నిజమైతే వాస్తవాలు లేదా అవాస్తవాలు. కానీ ప్రతి మనిషి ఊహిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. వీటన్నిటికీ కారణం ఆకర్షణ సిద్ధాంతం. అవును, మనం ప్రతిరోజు దేనికో దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. కానీ మన మనసులో ఉన్న ఆలోచనలు, మన యొక్క ఊహా దృక్పథం మాత్రమే మనం ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు నడవాలి, ఎటువైపు వెళ్తే మనకు దారి దొరుకుతుంది, మన గమ్యం ఎటు అనేది నిర్దేశిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఊహలతో ముందుకెళ్తాం, బట్ నిజాన్ని మాత్రమే కోరుకుంటాం. ఒక్కోసారి ఊహలు నిజం అవ్వకపోవచ్చు, కానీ ఊహించడం మాత్రం మానం. కాబట్టి ఊహ అనేది చాలా గొప్పది అని చాలామంది భౌతిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఊహతో పాటు ఆలోచన దృక్పథం గొప్పగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఊహించినట్టే గొప్పవాళ్ళుగా తయారవుతారు. మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి మనం రాత్రిపూట కళల్ని, ఊహల్ని, ఆలోచనల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలంటే వాటికి మనం ఎంతో కొంత పని చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి మన మనసులో ఏదైతే మలినం ఉందో ఆ మలినాన్ని తీసేద్దాం. మన ఊహ, మన ఆలోచన వాస్తవ రూపం దాల్చాలంటే ముందుగా మనం క్రియాశీలకంగా పని చేయగలగాలి. ఆ పని పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. అప్పుడే మీరు కన్న కళలు, మీరు ఊహించిన ఊహలు అన్నీ వాస్తవ రూపం దాల్చి నిజమవుతాయి. ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే మనిషి ఆశాపరుడు, మనిషికి కోరికలు ఉంటాయి, మనిషికి సుఖదుఖాలు, సంతోషాలు, ఆనందాలు, ఇలా అనేక వాటి నడుమ ఎమోషనల్ ఫెలో హ్యూమన్ బీయింగ్. కానీ ఊహించడం అనేది తార్కికంగా కొంతమందికి సాధ్యమవుతుంది. ఆ ఊహల్ని నిజం చేసుకోవడంలో కూడా వాళ్ళే మేధావులుగా, గొప్పవాళ్ళుగా తయారవుతారు. కానీ ఊహని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలం అనేది మనలో ఉన్న థింకింగ్ పవర్ని బట్టే ఉంటుందంటారు శాస్త్రవేత్తలు. ఇది నిజమని నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే మనం రోజు ఆలోచించింది ఎప్పుడొకప్పుడు నిజమవుతుంది, కానీ అప్పటిదాకా మనం వెయిట్ చేయం, కొత్త ఆలోచనల్ని మళ్ళీ సృష్టిస్తాం. కాబట్టి ఈ సృష్టిలో భాగం మన ఆలోచన. ఆ ఆలోచనకి దగ్గరగా ఉండేది ఊహ. కాబట్టి ఊహించడం మానేయద్దు, ఆలోచించడం మానేయద్దు, ముందుకెళ్ళడం ఆపేయద్దు. ఊహ, ఆలోచన, వాస్తవం, ఈ మూడింటిని నమ్మి ముందుకెళ్తే నిజంగా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. ఇది ఊహలు గుసగుసలాడదాం, ఊహల్ని నిజం చేద్దాం. థ్యాంక్ యూ.